హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం. కృష్ణ చేయి తుడుచుకొని యువతలికి వస్తుంటే ఇంతలో పని మనిషి వచ్చింది. వస్తూనే డాక్టర్ బాబు అంటూ కాళ్ళ మీద పడి శోకాలు మొదలుపెట్టింది. ఏమైందని అడుగుతాడు. నా కూతురిని మీరు చెప్పిన డాక్టరమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆమె పురుడు కష్టం, ఆపరేషన్ చేయాలి అంది. పైసలు చాలా అవుతాయి, ముందు డబ్బు ఇస్తేనే ఆపరేషన్ చేస్తానంది. నా మెడలో గుళ్ళ గొలుసు అమ్మి తాకట్టు పెట్టి 1500 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చాను. ఆమె నా బిడ్డని పొట్ట కోసి పెద్ద ఆపరేషన్ చేస్తుంటేనే బిడ్డ పోయాడుట. ఏమోలే దురదృష్టం అనుకున్నాం. నా బిడ్డకి ఆపరేషన్ అయింది కదా, ఆ కుట్లు మానలేదు. ఇంటికి వచ్చేసాం, కానీ జ్వరం తగ్గలేదు. కాఫీ చుక్క నోట్లో పోసుకున్నా వెళ్ళిపోతూ ఒకటే వాంతులు. పూచిక పుల్లలా అయిపోయింది. ఆమె మళ్ళీ మాకు కలవనే లేదు. చూసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెడితే ఆయన కడుపు ఒత్తి చూసి అదేదో ఫోటో తీస్తే పొట్టలో ఏదో నాప్కిన్ ఉందని మర్చిపోయారని, అది కడుపులో ఉండిపోయిందిట అని చెప్పాడు. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నాడు. డాక్టర్ అమ్మకు ఫోన్ చేస్తే, హత్తేరి, నేను వైద్యం చేసిన మనిషిని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అందిట. ఇద్దరూ పోట్లాడుకున్నారు. నేను ఆపరేషన్ చేయను, ఇంకెక్కడికైనా పొండి అన్నాడు. వాళ్ళ పోట్లాటలు తీరే లోపల నా బిడ్డ చచ్చేటట్టుంది. నా కూతురికి అసలే ప్రాణం లేనంత నీరసంగా ఉంది. మళ్ళీ ఆపరేషన్ చేస్తే బతుకుతుందంటారా బాబు? మీరు ఎట్లా అయినా నా బిడ్డని బతికించండి బాబు. చచ్చి మీ కడుపును పుడతాను. నాకు ఆ బిడ్డ తప్ప దిక్కులేదు. కన్నమ్మ ఇప్పుడెక్కడుంది అని అడిగాడు కృష్ణ. బయట వరండాలో ఉంది బాబు. కృష్ణ నివ్వెరపోయాడు. ఏమిటి, కన్నమ్మని ఇక్కడికి తీసుకొచ్చావా? కంగారుగా అన్నాడు. అవును బాబు, నాకేం పాలు పోవటం లేదయ్యా, నా బిడ్డని బతికియండి అయ్యా అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. కృష్ణ వరండాలోకి వచ్చాడు. రాధ కూడా ఈ గలాబా విని అతని వెనకే బయటికి వచ్చింది. వరండాలో బల్ల మీద పడుకున్న కన్నమ్మ శవాకారంగా ఉంది. కళ్ళల్లో కదలిక తప్ప శరీరంలో ఇంకే భాగంలోనూ సత్తువ ఉన్నట్టు లేదు. కృష్ణ వెళ్ళి పరీక్ష చేశాడు. కృష్ణని చూడగానే, అయ్యా, నేను ఈ నొప్పి భరించలేను, చచ్చిపోయేందుకు సూది మందు ఇవ్వండి అయ్యా, హీనస్వరంతో అంది. కృష్ణ గబాలను వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళి మురళికి ఫోన్ చేశాడు. కృష్ణ ఆవేశంగా కన్నమ్మ సంగతి చెప్పాడు. నేను ఈ కేసు బయటకు తెచ్చి కన్నమ్మ తరపున ఆ డాక్టర్ మీద దావా వేస్తాను అన్నాడు. తగ్గు బ్రదర్, తగ్గు. ఆవిడ ఏమైనా కావాలని చేసిందంటావా? ఏదో పొరపాటు జరిగింది, నేను కనుక్కుంటాలే అన్నాడు. వేరే వాళ్ళని ఆపరేషన్ చేయనీయకుండా ఈ గోల ఏమిటి? ఆ గోలకి చాలా పెద్ద కారణం ఉందిలే. ఇదివరకు ఒకసారి ఇలాగే ఏదో అయితే రెండో డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ప్రాణం పోయింది. అందరూ ఈవిడని దుయ్యబట్టారు. అది ఆవిడ భయం. ఆవిడకి ఈ అజాగ్రత్త ఏమిటి అసలు? బిజీ సర్జన్ ఏం చేస్తుంది? అయినా నువ్వేమిటి డాక్టర్ వై ఉండి ఆవిడని సమర్థించేది పోయి అలా కేసు గీసు అంటూ ఎగురుతావు? కృష్ణ లోపల ఫోన్లో మాట్లాడుతుండగా ఇంతలో వాకిట్లో కళ్యాణి కారు వచ్చి ఆగింది. డ్రైవర్ గణపతి వచ్చి ఒక కవరు రాధ చేతికి ఇస్తూ, అమ్మాయి గారు డాక్టర్ గారికి ఇమ్మన్నారు అంటూ అందించి వెళ్ళిపోయాడు. రాధ ఒక్క క్షణం తటపటాయించింది. ఆ తర్వాత ఎలాంటి బెరుకు లేకుండా ఆ కవర్ చించి లోపల కాగితం తీసి చదివింది. అందులో ఇలా రాసి ఉంది. డియర్ కృష్ణ, రాత్రి నువ్వు వెళ్లే ముందు డాడీ నీతో మన పెళ్లి విషయం గురించి మాట్లాడడం విన్నాను. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు ఎన్ని పనులున్నా సరే ఒక్కసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళాలి. నేను నీకు అద్భుతమైన విషయం చెబుతాను. నీ కళ్యాణి. ఆ ఉత్తరం చదువుతుంటే రాధకి ఆకాశం పెళబెళా విరిగి పడుతున్నట్టు అనిపించింది. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా అయింది. ఒక్కసారి మహా జలప్రళయం లాంటిదేదో వచ్చి రాధ మీదకి నిలువెత్తున పడి ముంచేస్తున్నట్టుగా అనిపించింది.
రాధ ఆ చీటిని వంట మనిషికి ఇచ్చింది. గణపతి ఆ కవరు తీసుకురావటం వంట మనిషి చూసింది. రాధ నోట మాట రాని దానిలా అయ్యగారికి ఇవ్వు అంటూ దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న కృష్ణని చూపించింది. తను తడబడుతున్న అడుగులతో తూలిపోతున్న దానిలా తన గదిలోకి వచ్చింది. గణపతి ఈ ఉత్తరం మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళాడయ్యా అని వంట మనిషి అవతల గదిలో ఉన్న కృష్ణకి చెప్పడం రాధకి వినిపించింది. మాట్లాడుతున్న కృష్ణ ఉత్తరం తీసుకుని చదివాడు. సరే నేను ఉంటాను మురళి అంటూ ఫోన్ పెట్టేశాడు. కృష్ణ చకచకా వరండాలోకి వచ్చాడు. పని మనిషికి ఒక చీటీ గబగబా వ్రాసి ఇచ్చి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అయ్యా మీరు రండయ్యా అంది. నాకిప్పుడు తీరుబడి లేదు, నాకు పనుంది అంటూనే అతను వెళ్ళిపోయాడు. రాధ వాకిటి గుమ్మంలోకి వచ్చింది. పని మనిషి ఏడుస్తూ అయ్యో అయ్యగారు వెళ్ళిపోయారు, మాకు దోవ చూపిస్తారనుకున్నాను అంటూ అక్కడ నిలబెట్టిన రిక్షా అతనిని కన్నమ్మని నడిపించడానికి సాయం రమ్మనమని పిలిచింది. రిక్షా అతను పని మనిషి కన్నమ్మని చెరో చేతి క్రింద ఆసరా ఇచ్చి నడిపిస్తూ రిక్షా దగ్గరికి తీసుకువెళ్లారు. అమ్మా చెప్పే నేను నడవలేని కన్నమ్మ ఏడుస్తోంది. రిక్షా వెళ్ళిపోయింది. రాధ కళ్ళ వెంట నీళ్లు కూడా రావడం లేదు. మనసు శిలలా అయిపోయింది. వాళ్ళు దిక్కులేని వాళ్ళు, అందుకే అంత బాధపడుతున్నారు. తను కూడా అంతే. రాధ మెదడులో రైళ్లు ఢీకొట్టుకున్నంత హోరుగా ఉంది. డాడీ నీతో మన పెళ్లి విషయం గురించి మాట్లాడడం విన్నాను. నీకు అద్భుత విషయం చెబుతాను, నీ కళ్యాణి. ఆ అక్షరాలు వికటాట్టహాసం చేస్తున్నట్టున్నాయి. కృష్ణకి కళ్యాణితో పెళ్ళా? రాధకి భూమి తలక్రిందులైపోతోంది. ఇదేమిటి? తన అసలు ఆ ఉత్తరం సరిగా చదివిందా? తన కళ్ళు తనని మోసం చేయలేదు కదా. కృష్ణని సూటిగా నిలదీసే అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు. రాధ మనసులో ఎక్కడో ఏదో మంట లాంటిది ప్రారంభమైంది. ఇంకో క్షణం కృష్ణ ఇక్కడ ఉంటే చేతులతో అతని పీక పిసికి చంపేసి ఉండేది. ఇప్పుడు మాత్రమేం? సరాసరి కళ్యాణి ఇంటికి వెళ్ళి చేతికి అందిన దానితో కళ్యాణి తలని చితక బాదుతుంది. పోలీసులు తనని అరెస్టు చేసినా పర్వాలేదు, తనకి మెడకి ఉరితాడు బిగించినా పర్వాలేదు, తనకి రవంతైనా బాధ వేయదు. రాధ గబగబా వెళ్ళి చెప్పులు వేసుకుని వీధిగుమ్మం వరకు వచ్చింది. మళ్ళీ అంతలోనే ఆగింది. తనెందుకు ఆవేశపడుతోంది? తనని కాదని కృష్ణ కళ్యాణిని చేసుకోవడం అంత సులభమా? పెళ్ళాన్ని మాసిన చొక్కాలా తీసి అవతల పారేయడానికి ఇది పశ్చిమ దేశం కాదే. పెళ్ళి అనేది ఈ దేశంలో ఒక బలమైన బంధం. అది అంత సులువుగా తెగిపోదే. కృష్ణ కళ్యాణిని పెళ్లి చేసుకోవాలంటే తన అనుమతి కావాలి. తనకి తెలియకుండా రహస్యంగా చేసుకుంటాడా? అంత నీచానికి దిగజారుతారా? పేరు ప్రతిష్టలు డబ్బు గల కళ్యాణికి అంత కర్మ ఏం పట్టింది? కానీ కృష్ణనే తిరిగి రాని. ఏం చెబుతాడో ఏం అడుగుతాడో చూస్తే సరే. ఒక్క 24 గంటలు ఓపిక పడితే ఏమవుతుందా? పిచ్చెక్కుతుంది. రాధకి విరగబడి నవ్వాలనిపిస్తుంది. ఎవరినైనా పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని అంతటినీ అపరకాళిలాగా సర్వనాశనం చేయాలనే ఉద్రేకం నరనరంలో పొంగి పొరలుతోంది. తనేం చేసింది? తనేం అపరాధం చేసింది? అతనే లోకంగా బ్రతికిందే. తన జీవితమే అతనికి పూజగా భావించిందే. కృష్ణేనా ఈ పని చేస్తోంది? రాధ ఇంకా నమ్మలేకపోతోంది. రాధ శక్తి కూడా తీసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. తను ఆవేశపడకూడదు, సహనంతో వ్యవహరించాలి. ఒకవేళ ఇదే నిజమైతే తనేం చేయాలి? మృత్యుని కౌగిలించుకోవాలి. రాధ చెయ్యి అప్రయత్నంగా పొట్ట మీదకి వెళ్ళింది. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ శిశువుని హత్య చేయడమేగా. రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో ఎంత భయంకరమైన ఒంటరితనం అనుభవిస్తున్న బాధ ప్రతిధ్వనిస్తోంది. రాధ జీవితంలో మొట్టమొదటిసారిగా చచ్చిపోవాలనే కోరిక కలిగింది. చావు తప్ప ఈ బాధని ఇంకెవరూ తీర్చలేరు అనే నమ్మకం కలగసాగింది. తను ఒంటరిగా ఎర్రటి ఎండలో
ఎడారిలో నిలబడినట్టుగా, తనకి తోడుగాని తల దాచుకోవడానికి కానీ నీడలేనట్టుగా అనిపించసాగింది. అమ్మా, భోజనానికి రండమ్మా, వంట మనిషి వచ్చి పిలిచింది. నాకు ఆకలి లేదు. అయ్యో, ప్రొద్దుటి నుండి టిఫిన్ కూడా తినలేదు. నాకు ఆకలి లేదు, నన్ను విసిగించకు అంటూ కసిరింది పని మనిషిని. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.